ఏంటి? నిన్ను ప్రజలు ఎన్నుకుని దేనికి తెలుసా? ప్రజాపాలన చేయమని. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ప్రజాపాలన లేదు, 6 గ్యారంటీలు లేవు అమలు, అభివృద్ధి అక్కడ లేదు, అప్పులు తీర్చడం లేదు, ఇంకో 1,10,000 కోట్ల అప్పు పెరిగిపోయింది తెలంగాణకి నీ పుణ్యం వల్ల. ఇప్పుడేమో డిస్ట్రాక్ట్ చేసేస్తున్నావు. ఏదో నువ్వు సినిమాలు అందరినీ జడిపోయి, సినిమాలు నీకు జడచ్చేమో, నీకు దేవుడు జడ్డు, కేపాల్ అసలే జడ్డు. అందుకే ఆ రోజు నేను తిట్టా. అల్లు అర్జున్ ఎవడో నాకు తెలియదు, లైఫ్లో ఆయన పేరే వెళ్ళలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, కృష్ణ వాళ్ళ పేర్లు విన్నాను కానీ మరి ఎందుకు మద్దతు ఇచ్చాను ఆయనకి? నువ్వు చేసిన అవినీతి. ఇప్పటికీ నాకు అర్థం అవట్లే, అల్లు అర్జున్ని సినిమా థియేటర్లోకి ఎందుకు తీసుకెళ్ళారు? పర్మిషన్ లేనప్పుడు రోడ్డు మీద ఆపియాలి కదా, ఇంటి దగ్గర ఆపాలి. పోనీ మీకు తెలియదు ఇంటి దగ్గర ఆయన వస్తున్నాడని. మరి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక్క పోలీస్ చాలే 1,00,000 మందిని ఆపడానికి. అంటే అక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారే, మళ్ళా 2 నిమిషాల్లో పిలిస్తే 200 పోలీసులు వస్తారే. ఆయనకి లైన్ క్లియర్ చేసి మీరే కదా ఆయన లోపల తీసుకెళ్ళారు. మరి ఆ హత్యలో మీకు భాగం లేదా? అల్లు అర్జున్కు ఉన్నట్టు మీకు భాగం లేదా? మీరు భాగస్వామ్యులు కాదా? ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్తే నేను సాటిస్ఫై అవుతాను. లేదా మళ్ళా January 30th సమిటికి కానీ రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసి తద్వారా 1,00,000 కోట్లు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. లేదు అంటే కేసుల మీద కేసులు వేస్తాం, ఫైల్ చేస్తాం. ముఖ్యంగా సర్పంచులందరూ గెలండి, అంతే. గెలిచినంత వరకే మీది. అంత లెక్కది మీ ఊర్లో మీరు ఎక్కడికి అది తీసుకెళ్ళవచ్చు. మీ ఊర్లో మీ ఓట్లు మీకేసుకోండి. ఈ ఒక్కసారి ఆ దొంగలు వేయకండి. ఇండిపెండెంట్ గా పోటీ చేసే కంటే నా ఓట్లన్నీ ప్రజాశాంతి పార్టీ ఓట్లని మీకు వేయిస్తా. రెండోది కరపత్రాలు, కండువాలు అన్ని ఇస్తాం. మూడవది అభివృద్ధి అంటే ఏంటి చేసి చూపిస్తాం. కండువాలు ఏమైనా వచ్చాయా? రాలేదు. దేశంలో 7,86,000 గ్రామాలు ఉన్నాయండి. 70% ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. మీరు చూపించండి, నేను వస్తాను ఈరోజు. ఏ గ్రామం ఆదిలాబాద్ జిల్లాలో ఏ గ్రామం ఏ పార్టీ అభివృద్ధి చేసిందో? అంటే అభివృద్ధి అంటే ఉచిత విద్య, గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్. ఎక్కువే వద్దు, మనం రోడ్లు లేని దగ్గర రోడ్లు. 164 గ్రామాలు తిరిగాను, 152 అనుకుంటా. మునుగోడులో ఒక్క ఊరికి రోడ్డు లేదు. కేసీఆర్ అడాప్ట్ చేసిన ఊరికి వెళ్ళాడు, అక్కడ లేదు. సిగ్గు మందు తాగి అలా పడుకోవడమే తప్ప ఫామ్ హౌస్ లో ఆయన ఏం చేశాడు? కొడుకులు కూతుర్లు దోచేసుకున్నారు. ఈ చిన్నోడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని మొదలు పెట్టాడు. కనుక గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి. టీవీలో అద్భుతంగా మాట్లాడతాడు, ఎందుకంటే ఓనర్స్ అందరూ ఆలే, ఆ ఛానల్ అన్ని ఆలే. డేరింగ్ డాషింగ్ ఉన్నోళ్ళు తప్ప మీడియాని కూడా కంట్రోల్ చేస్తారు. ఆర్టికల్ 14 ప్రకారం నా షేర్ నాకు ఇవ్వాలి, ఇస్తున్నాను. ఇంకా పెంచమని అడుగుతున్నాం. సో 70% ఉన్న 1,000 కోట్ల ప్రజలకి కనీసం చదువు లేదు, హెల్త్ కేర్, మందులు లేవు. ఎన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు కరోనాలో. రెమ్డెసివిర్ లేక, 1,000 రూపాయల మెడికల్ కిట్ లేక. అంటాడు మోదీ. దేశం మార్చేసాడట. కాంగ్రెస్ ఏమో 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తే, ఈ మహానుభావుడు నెలకు 1,00,000 కోట్లు అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు జగన్ ఆంధ్రాలో 13 లక్షల కోట్లు. ఈ రేవంత్ రెడ్డి మహానుభావుడు వచ్చి
ఇంకో 1,10,000 కోట్లు అప్పు పెరిగింది ఈ సంవత్సరం. ఆయన ఇన్కమ్ ఎంత పెరిగింది? నేను కానీ నోరిప్పి చెప్పానా? నాకు అన్ని తెలుస్తాయి, ఎవడిస్తున్నాడు, ఎవడు కాల్ చేస్తున్నాడు. మా ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ ట్యాపింగ్ కంటే ఘోరం. అది ప్రతి ఫోను ట్యాప్ అవుతుంది. అది బయటికి చెప్పి మరి చేస్తున్నాడు.